ఏ కోడింగ్ కాంటెస్ట్ రాస్తున్నా, ఏ కోడింగ్ అసెస్మెంట్ లో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా, ఈ పాయింట్ నువ్వు కన్సిడర్ చేయకపోతే కోడ్ మొత్తం రాసి లాజిక్ మొత్తం బిల్డ్ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఆ కోడ్ ని సబ్మిట్ చేసినప్పుడు నీకు టైం లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది. సో వీ నీడ్ టు అబ్జర్వ్ కన్స్ట్రైన్స్. వాడు క్వశ్చన్ తో పాటు మన కింద కన్స్ట్రైన్స్ అని మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రైన్స్ లో స్పెసిఫిక్ గా 10th మీద ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరే ప్రాబ్లం చేస్తున్నాం అనుకో, అరే సైజ్ 10³ ఉంది, n² లాజిక్ రాసాం. ఇప్పుడు 10³ హోల్ స్క్వేర్ అంటే 10⁶ వరకు పోతుంది. మనకి 10⁸ వరకు ప్రాబ్లం కాదు, సేఫ్, టైం లిమిట్ ఎక్సీడెడ్ అని ఎర్రర్ రాదు. ఎప్పుడైతే ఇది 10⁸ ని క్రాస్ అయినప్పుడు మనకి టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వస్తుంది. వాడు అరే సైజ్ 10⁵ ఇచ్చాడు, ఇప్పుడు n² లాజిక్ రాసాం, 10⁵ హోల్ స్క్వేర్ అంటే 10⁻10 అవుతుంది, విచ్ ఇస్ మన 10⁸ ని క్రాస్ అయిపోయింది కదా. సో మనకి టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వస్తుంది. సో మన కోడ్ ని ఆప్టిమైజ్ చేస్తాం, ఆర్డర్ ఆఫ్ n లోనో లాగ్ n లోనో వచ్చేటట్టు రాసుకోవాలి. వి నీడ్ టు కేర్ మోర్ అబౌట్ కన్స్ట్రైన్స్. థ్యాంక్ యూ.